జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రంగసాగర్ గ్రామ శివార్లలో వరుసగా జరుగుతున్న క్షుద్ర పూజలు స్థానిక ప్రజలను వణికిస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయాల్లో ఈ పనులు చేస్తుండడంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. తాజాగా గ్రామానికి చెందిన శ్రీరాముల గంగయ్య పొలం వద్ద ఉన్న చింత చెట్టు ముందు గత 3 రోజుల నుండి ఈ క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఒక కొత్త పద్ధతిలో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ మరియు ఇతర పూజా సామాగ్రితో ఒక వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో నాగవత్ రాజేష్, కండ్ర గోవింద నాయక్ ఇంటి ముందు ఇలాంటి పూజలే జరిగాయి. ఆ తర్వాత బాణవత్ గంగారాం ఇంటి పక్కన కూడా గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. గ్రామంలో వరుసగా జరుగుతున్న ఈ ఘటనల వెనుక ఎవరున్నారో తెలియక గ్రామస్తులు భయాందోళనకు లోనవుతున్నారు. ముఖ్యంగా రైతులు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పోలీసులు స్పందించి రాత్రిపూట గస్తీ పెంచి ఈ పనులకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవాలని రంగసాగర్ గ్రామస్తులు కోరుతున్నారు. ढांडिया ताड़ी दे बंडीर विदाई दे जा तो बंडीर कर मेल इने आता बंडीर कर मेल मेले दोरात पुरी पर दोरात बंडी काढा दाडा थोरा बंडी पर काढा डाटा आवडा कथा क्रिया करन मेली राडा उधर सत्यानाथ आवडा न्याय काय कथा कर पर जाऊ मैं मर बच्चे देरी उडारी हो असल बच्चे कतरा दवाखाने पोटा करू कतरा दवाखाने पोटा करू कतरा काय करू आवडे 40,000 ऑपरेशन कराई सर सॉरी हुई कोनी का सरची दारू या कोनी का मरची दारू पेगले देनी असल पेगले देनी నేను బోడసాగర్ రంగసాగర్ గ్రామ సర్పంచి బీర్పూర్ మండల్ జగిత్యాల జిల్లా. జనవరి 15వ తారీఖు నుండి నగవత్ రాజేష్ ఇంటి ముందు అర్ధరాత్రి ఒక ఎర్రటి బట్టలో బొమ్మను తయారు చేసి అందులో మూలబెట్టి ముల్లె కట్టి పెట్టారు. ఉదయం వారు లేవగానే ఇంటి ముందు ఆకిలి తీయగా ఒక ఎర్రటి బట్ట ఏముందని తెరిచి చూడగా అందులో ఒక బొమ్మను తయారు చేసి అందులో ఆయన చేతికి ఒక మూల కొట్టినట్టు అవన్నీ కనిపించినాయి. దానికి అతను తీసుకుపోయి కాలబెట్టడం జరిగింది. మరో 15 రోజులకి అదేవిధంగా సేమ్ బాణవత్ గంగారాం ఇంటి పక్కకు అతను కూడా ఆ ఆవుల కోసం పక్కకు వెళ్ళి చూడగా అక్కడ ఎర్రటి బట్టలో కట్టేసి ఉన్నట్టు గమనించిండు. దాన్ని ఇప్పి చూస్తే అదేవిధంగా ఇంతకు మాదిరిగా ఉన్నట్టే అదే విధంగా ఉండే. అతను కూడా అతన్ని కాలబెట్టాడు. మరో 15 రోజుల తర్వాత 28, 29, 26, 27, 28వ తారీఖు 2వ నెల ఫిబ్రవరిలో శ్రీరాముల గంగయ్య పొలం వద్ద చింత చెట్టు ఉంటుంది. రోజుకొక తట్టలో బొమ్మను తయారు చేసి కొబ్బరికాయలు కొడుతూ 3 రోజులు క్షుద్ర పూజలు చేశారు.